Good morning, students. My name is Kishore, lecturer in physics, KND Chick Degree College, Hello. We are discussing the Unit 2 Electric and Magnetic Fields, third BSc, 5th semester. మనం యూనిట్ 2లో ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి చదువుకుంటున్నాం. థర్డ్ బిఎస్సిలో 5th సెమిస్టర్. మనం దీంట్లో బయోట్ సేవర్స్లో అంటే ఏంటి, బయోట్ సేవర్స్లో యొక్క అప్లికేషన్స్, ఒకటేమో లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, రెండోదేమో సర్క్యులర్ కాయిల్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాం, మూడోది సాలినాయిడ్ గురించి చదువుకున్నాం. ఇవాళ మనం ఏం చేద్దామంటే హాల్ ఎఫెక్ట్ అంటే ఏంటో చెప్తాం. What is Hall effect? According to Hall effect, when a magnetic field is applied perpendicular to current carrying conductor, a potential difference is developed between points on the opposite sides of the conductor. According to Hall effect, when a magnetic field is applied perpendicular to current carrying conductor, a potential difference is developed between the points on the opposite sides of the conductor. ఈ హాల్ ఎఫెక్ట్ ప్రకారం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం ఒక కండక్టర్లో కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి, దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో పొటెన్షియల్ ఫీల్డ్ అనేది, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుద్ది ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద కండక్టర్ అని చెప్పాడు అన్నమాట. ఈ ఎఫెక్ట్ ద్వారా మనం ఏం తెలుసుకుంటాం, దిస్ ఎఫెక్ట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సైన్ ఆఫ్ ద ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ద ఎలక్ట్రిక్ కండక్టర్. దిస్ ఎఫెక్ట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సైన్ ఆఫ్ ద ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ద ఎలక్ట్రిక్. మనం తీసుకున్న కండక్టర్లో ఛార్జ్ క్యారియర్స్ ఏంటి, ఎలక్ట్రాన్స్, పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్, నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అనేది మనం తెలుసుకోగలుగుతాం అనమాట. అకార్డింగ్ టు హాల్ ఎఫెక్ట్, వెన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ పర్పెండిక్యులర్ టు కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డెవలప్డ్ బిట్వీన్ పాయింట్స్ ఆన్ ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద కండక్టర్. అకార్డింగ్ టు హాల్ ఎఫెక్ట్, వెన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ పర్పెండిక్యులర్ టు కరెంట్ క్యారింగ్ కండక్టర్, a potential difference is developed between the points on the opposite sides of the conductor. This effect gives information about sign of the charge carriers in the electric conductor. చూడండి, మనం ఒక కండక్టర్ ఇది తీసుకున్నాం. మనం దీంట్లో కరెంటు ఎక్స్ డైరెక్షన్లో కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నాం. వై డైరెక్షన్లో ఏం చేస్తున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తాం. దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ జెడ్ డైరెక్షన్లో ఏం డెవలప్ అవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. హాల్ ఎఫెక్ట్, దీని డెరివేషన్ ఇప్పుడు మనం చేద్దాం. దీని గురించి మనం ఏం చేద్దాం అనమాట, కన్సిడర్ ఏ యూనిఫామ్ థిక్ మెటాలిక్ స్ట్రిప్ ప్లేస్డ్ విత్ ఇట్స్ లెంత్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. కన్సిడర్ ఏ యూనిఫామ్ థిక్ మెటాలిక్ స్ట్రిప్ ప్లేస్డ్ విత్ ఇట్స్ లెంత్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఒక యూనిఫామ్ థిక్ మెటాలిక్ స్ట్రిప్, ఇదిగోండి యూనిఫామ్గా ఉండేది ఒక థిక్ అంటే మందంగా ఉండేది మెటల్తో తయారు చేసిన ఒక స్ట్రిప్ తీసుకుందాం. కన్సిడర్ ఏ యూనిఫామ్ థిక్ మెటాలిక్ స్ట్రిప్ ప్లేస్డ్ విత్ ఇట్స్ లెంత్. ఈ లెంత్ ఎలా ఉంది, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి ఎలా ఉందంటే ఇది ప్యారలల్గా ఉందనుకున్నాం. లెట్ ఎ కరెంట్ ఐ ఈజ్ పాస్డ్ ఇన్ ద కండక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అలాంగ్ వై యాక్సిస్. మనం తీసుకున్న కండక్టర్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో తీసుకున్నాం, అంటే దానికి లెంత్ ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉందనుకున్నాం కదా. ఆ ఎక్స్ డైరెక్షన్లో కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నాం, వై డైరెక్షన్లో ఏం చేస్తున్నాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తూ ఉంటాం. Let a current I is passed in the conductor along x-axis and a magnetic field B is established along y-axis. Magnetic field B అనేది y-axis లో మనం అప్లై చేస్తాం అన్నమాట. Due to the magnetic field, మనం అప్లై చేసిన magnetic field వల్ల the charge carriers will experience a force F bar perpendicular to xy plane that is along z-axis. Fleming's left hand rule ఉంది కదా, మనకి ఒక డైరెక్షన్ లో కరెంట్ పాస్ అవుతుంటే దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఫోర్స్ వస్తుందని మనం చదువుకున్నాం. డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఆ కండక్టర్లో ఏవైతే ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయో ఆ ఛార్జ్ క్యారియర్స్ మీద ఫోర్స్ పనిచేస్తుంది. ఎలాగా, ఎక్స్వై ప్లేన్కి పర్పెండిక్యులర్. ఎక్స్వై ప్లేన్కి పర్పెండిక్యులర్ అని ఎందుకన్నాం, ఎక్స్ డైరెక్షన్లో కరెంట్ అప్లై చేస్తున్నాం, వై డైరెక్షన్లో మనం ఏం చేస్తున్నాం అనమాట, వై డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం. దానికి పర్పెండిక్యులర్ అంటే ఎక్స్వైకి పర్పెండిక్యులర్ ఏంటి, మనకి జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది వస్తుందని చెప్పాడు అనమాట. డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద ఛార్జ్ క్యారియర్స్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ ఎఫ్ బార్ perpendicular to xy plane that is along z-axis. Z-axis డైరెక్షన్ లో ఫోర్స్ అనేది వస్తుంది. ఇఫ్ ద ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్, అంటే మనం తీసుకున్న ఛార్జ్ క్యారియర్ అంటే మా కండక్టర్ లో ఛార్జ్ క్యారియర్స్ కనుక ఎలక్ట్రాన్స్ అయ్యింది అనుకోండి, దే విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ ఇన్ ద పాజిటివ్ z డైరెక్షన్. హెన్స్ దే విల్ బి అక్యూములేటెడ్ ఆన్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద స్ట్రిప్
PQNM as shown in the figure. If the charge carriers are electrons, they will experience a force in the పాజిటివ్ జెడ్ డైరెక్షన్. అంటే మనం తీసుకున్న ఛార్జ్ క్యారియర్స్ ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఇదిగోండి ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏం చేసాం, ఎక్స్ డైరెక్షన్లో కరెంటు, వై డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం. దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఏముంటుంది, ఫోర్స్. ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ కదా, దాని మీద ఫోర్స్ పనిచేస్తాం వల్ల ఈ అన్ని కూడా ఎలక్ట్రాన్స్ అన్ని కూడా అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద స్ట్రిప్ ఏంటి మనకి PQNM అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద స్ట్రిప్ మీదకి అక్యూములేట్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ అని పై సర్ఫేస్కి వస్తాయి. అంటే ఎలక్ట్రాన్స్ అని పైకి వచ్చింది అనుకోండి, ఎలక్ట్రాన్స్ అనేది ఏంటి, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. అందుకని అప్పర్ సర్ఫేస్ ఏమవుద్ది, నెగిటివ్లీ చార్జ్డ్ అవుద్ది. కింద మొత్తం ఎలక్ట్రాన్స్ పైకి వెళ్ళిపోయిన కింద లోవర్ సర్ఫేస్ ఏముంటుంది, పాజిటివ్ చార్జ్. అందువల్ల ఏమవుద్ది, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుద్ది అనమాట. అదే ఇక్కడ చెప్తాను చూడండి. If the charge carriers are electrons, they will experience a force in the positive direction. Hence, they will be accumulated on the upper surface of the strip PQNM as shown in the figure. Due to this, upper surface will be charged negatively, while the lower surface will be charged positively. ఆ ఫోర్స్ పనిచేస్తాం వల్ల అప్పర్ సర్ఫేస్ ఏమవుతుంది అనమాట, నెగిటివ్లీ చార్జ్డ్ అవుతుంది. ఎందుకు, ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా అప్పర్ సర్ఫేస్కి వెళ్ళినాయి కాబట్టి అప్పర్ సర్ఫేస్ ఏమో నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, లోవర్ సర్ఫేస్ ఏమో పాజిటివ్లీ ఛార్జ్ వస్తుంది. దస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ క్రియేట్. ఎప్పుడైతే పెయిన్ నెగిటివ్ పాజిటివ్ వచ్చిందంటే ఏం డెవలప్ అయినా కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ నేమ్, దిస్ ఈఎంఎఫ్ ఈస్ కాల్డ్ హాల్ ఈఎంఎఫ్ అంటారు. ఆ ఈఎంఎఫ్ నేమ్ అని పిలుస్తారమ్మా, హాల్ ఈఎంఎఫ్. దిస్ ఈఎంఎఫ్ ఈస్ కాల్డ్ హాల్ ఈఎంఎఫ్. ఒకవేళ ఇఫ్ ద ఛార్జ్ క్యారియర్స్, ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ తీసుకుంటే పైకి, ఒకవేళ మన ఛార్జ్ క్యారియర్స్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అయినాయి, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కాదు. ఒకవేళ మనం తీసుకున్న ఛార్జ్ క్యారియర్స్ అక్కడ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో లైక్ ఏంటవి, ప్రోటాన్స్ కానీ హోల్స్ కానీ అయింది అనుకోండి, ద సైన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈస్ రివర్స్. అంటే ఏంటి, మనం తీసుకున్న ఛార్జ్ క్యారియర్స్ కనుక ఈసారి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనుకోండి, ఇక్కడ ఏమవుతాయి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనుకోండి, ఆ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ పైకి వెళ్తాయి, అంటే ప్లస్ అని పైన వస్తాయి. హోల్స్ కానీ ప్రోటాన్స్ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి అప్పర్ సర్ఫేస్ పాజిటివ్ చార్జ్ వస్తే, లోవర్ సర్ఫేస్ ఎప్పుడు ఏముంటుంది, నెగిటివ్ చార్జ్. అంటే అక్కడ సైన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఏమైంది, పెయిన్ రివర్స్ అయిందని చెప్పాడు అనమాట. అంటే if the charge carriers are positively charged particles like protons or holes, the sign of EMF is reversed. అంటే మనం తీసుకున్న ఛార్జ్ క్యారియర్స్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, ప్రోటాన్స్ కానీ హోల్స్ కానీ అయినాయి అనుకోండి, అప్పుడు ఈఎంఎఫ్ ఏమవుతుంది అనమాట, రివర్స్ అవుతుంది అనమాట. దస్ వీ కెన్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, నేచర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఫైండ్ అవుట్. ఎలా ఫైండ్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది, ఒకవేళ మనం తీసుకున్న కండక్టర్లో అప్పర్ సర్ఫేస్ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది అనుకోండి, అంటే అక్కడ ఏమన్నట్టు, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నట్టు. ఒకవేళ మనం తీసుకున్న స్ట్రిప్ లో అప్పర్ సర్ఫేస్ పాజిటివ్ వచ్చింది అనుకో, అక్కడ ఏమన్నట్టు, పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నట్టు. అంటే మనం వచ్చిన ఛార్జ్ క్యారియర్స్, అంటే ఆ కండక్టర్ లో ఉన్న ఛార్జ్ క్యారియర్స్ పాజిటివా నెగిటివా అని దీన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి, అందుకని ఏం చెప్పాడన్నమాట, దస్ వీ కెన్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్. అంటే స్వభావాన్ని మనం ఏం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు ఎక్స్పెరిమెంట్ ద్వారా. Experiment showed that the charge carriers in metals are electrons, while the charge carriers in p-type semiconductors are holes. Different experiments conduct చేసాడు వాళ్ళు. ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి ఏం చెప్పారన్నమాట, ఒకవేళ మెటల్ తీసుకుంటే కనుక అక్కడ ఏముంటాయి, ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయంట, ఎలక్ట్రాన్స్ ఉంటాయంట. ఒకవేళ మనం తీసుకున్న స్ట్రిప్ కానీ మనం తీసుకున్న కండక్టర్ p-type సెమీ కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయంట, హోల్స్ ఉంటాయి, పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనమాట. ఎక్స్పెరిమెంట్స్ షోడ్ దట్ ద ఛార్జ్ క్యారియర్స్ in metals are electrons, while the charge carriers in p-type semiconductors are holes. p-type semiconductors charge carriers ఏంటి, holes behave like positively charged. holes ఎలా పనిచేస్తాయి, positively charged particles అన్నమాట. హియర్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఛార్జ్ క్యారియర్స్ అనేది యాక్చువల్గా ఏమవుతున్నాయి, ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తాం వల్ల, కరెంట్ పాస్ అవుతాం వల్ల, ఫోర్స్ పనిచేస్తాం వల్ల ఛార్జ్ క్యారియర్స్ అనేది మోషన్ జరుగుతుంది, అంటే డిస్ప్లేస్మెంట్ అవుతున్నాయి. ఛార్జ్ క్యారియర్స్ ఏమవుతున్నాయి, పైకి కింద కదులుతున్నాయి కదా, మూవ్ అవుతున్నాయి కదా, అలా డిస్ప్లేస్మెంట్ అవటం వల్ల ఏం జరుగుతుందంట, హియర్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఛార్జ్ క్యారియర్స్ గివ్స్ రైజ్ టు ట్రాన్స్వర్స్ ఫీల్డ్ నోన్ యాజ్ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే మన ఛార్జ్ క్యారియర్స్ మోషన్ లో ఉన్నాయో, మూవ్ అవుతున్నాయో, డిస్ప్లేస్మెంట్ అవుతున్నాయో, అక్కడ ఏం డెవలప్ అయిందనమాట, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమంటారన్నమాట, హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. దాన్ని ఏమనుకుందాం, ఈ సఫిక్స్ ఈహెచ్ అనుకుందాం అన్నమాట. హియర్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఛార్జ్ క్యారియర్స్ gives rise to transverse field known as Hall electric field EH. This field, ఏం చేస్తుంది, this field will act inside the conductor to oppose sideway drift of the charge carriers. ఈ ఫీల్డ్ ఏం చేస్తుందంట, this field will act inside the conductor to oppose sideway drift of the charge carriers. అంటే ఏంటి,
చూడండి డయాగ్రామ్ చూడండి. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో అప్పర్ సర్ఫేస్ ఫోర్స్ పంపిస్తుంది కదా, ఒక్కోసారి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా మూవ్ అవ్వకుండా ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తూ ఉంటుంది అనమాట, ఈ సైడ్ వే డ్రిఫ్ట్ అవ్వకుండా ఇవి ఈక్విలిబ్రియం చేసి పైకి మూవ్ అవుతాకి కారణం అవుతూ ఉంటుందని చెప్పాడు అనమాట. అంటే ఏం చేసింది ఇక్కడ ఈ ఫీల్డ్ మనకు వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుందంట, ఈ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ పనిచేసి అపోజ్ చేస్తుంది. ఏది సైడ్ వే డ్రిఫ్ట్, ఆ చార్జ్ క్యారియర్ సైడ్ కి డ్రిఫ్ట్ అవ్వకుండా అపోజ్ చేస్తుంది అనమాట చార్జ్ క్యారియర్స్ ని. వెన్ ద ఈక్విలిబ్రియం ఈజ్ రీచ్డ్, ఈక్విలిబ్రియం వచ్చిన తర్వాత the magnetic deflecting force on the charge carriers are balanced by electric force due to electric field. Equilibrium state లో ఏమవుతుంది, magnetic deflecting forces on the charge carriers లో magnetic field వచ్చిన ఫోర్సెస్ దేంట్లో బ్యాలెన్స్ అవుతాయి అనమాట, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చిన ఎలక్ట్రిక్ ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతాయి అని చెప్పాడు అనమాట. when the equilibrium is reached, the magnetic deflecting forces on the charge carriers are balanced by electric forces due to electric field. When the equilibrium is reached, the magnetic deflecting forces on the charge carriers are balanced by electric forces due to electric field. ఈక్విలిబ్రియం రాగానే ఈ మ్యాగ్నెటిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అనేది ఎలక్ట్రిక్ ఫోర్స్ తో బ్యాలెన్స్ అవుద్ది అని అనమాట. ఇప్పుడు మనం ఏంటో కడదాం. మ్యాగ్నెటిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ మనకి ఇంటర్మీడియట్ లో చదువుకున్నాం. మ్యాగ్నెటిక్ డిఫ్లెక్టింగ్ బిక్యూవి, బిఈవి అని చదువుకున్నాం కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చార్జ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అనమాట. మ్యాగ్నెటిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, బిక్యూవి. విడి అంటే ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ, బిక్యూవి అనమాట. మ్యాగ్నెటిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు బిక్యూవిడి. హాల్ ఎలక్ట్రిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్, హాల్ ఎలక్ట్రిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ ఎంత, క్యూఈహెచ్. మనం ఫస్ట్ యూనిట్ లో చదువుకున్నాం. ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ గుర్తుందా. హాల్ ఎలక్ట్రిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండెక్స్ చెప్పినప్పుడు ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ. ఈజ్ ఈక్వల్ టు మనకి ఎఫ్ బై క్యూ కదా, అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ అని చదువుకున్నాక సేమ్ అదే ఫార్ములా. హాల్ ఎలక్ట్రిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈహెచ్ అనమాట. ఇప్పుడు ఈక్విలిబ్రియం లో ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయని చెప్పుకున్నాం కాబట్టి అట్ ఈక్విలిబ్రియం బిక్యూవిడి ఈజ్ ఈక్వల్ టు క్యూఈహెచ్. బిక్యూవిడి ఈజ్ ఈక్వల్ టు క్యూహెచ్. క్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఫర్ ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, బి ఇంటూ బిడి. ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, బిబిడి. అంటే మ్యాగ్నెటిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ బిక్యూవిడి, హాల్ ఎలక్ట్రిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అంటే క్యూఈహెచ్. ఈక్విలిబ్రియం దగ్గర ఈ రెండు ఫోర్సులు బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేసాం. దీంట్లో క్యూ క్యాన్సిల్ అయిపోతే ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, బిబిడి. దీని ఈక్వేషన్ ఎంత అనుకుందాం, 1 అనుకుందాం. వీ నో దట్ వెన్ ఏ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ కండక్టర్, ఒక కండక్టర్ లో కనుక మనం కరెంట్ పాస్ అవుతుంటే ద చార్జ్ క్యారియర్స్ విల్ మూవ్ విత్ ఎన్ యావరేజ్ వెలాసిటీ కాల్డ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. మనకు తెలుసుకున్న మనకి కరెంట్ డెన్సిటీ అటు గురించి చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ లో మనకు ఒక కరెంట్లు కండక్టర్ లో పాస్ అవుతుంటే చార్జ్ క్యారియర్స్ ఏమవుతూ ఉంటాయి, అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా, అవి మూవ్ విత్ ఒక యావరేజ్ వెలాసిటీతో మూవ్ అవుతాయి. ఒక సందర్భంలో ఆ యావరేజ్ వెలాసిటీ ఏమంటారంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారన్నమాట. ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ డెన్సిటీ జే అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ విడి. కరెంట్ డెన్సిటీ అంటే జే ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఏ, కరెంట్ పర్ యూనిట్ ఏరియా అని చదువుకున్నాం మనం. ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ డెన్సిటీ జే అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ విడి. కరెంట్ డెన్సిటీ జే కి డ్రిఫ్ట్ వెలాసిటీ వీడికి మధ్య రిలేషన్ ఏంటంటే జే ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యూ వీడి అంటారు. అంటే ఎన్విడి క్యూ అని కూడా రాస్తారు. వీడి అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ, క్యూ అంటే ఛార్జ్, తెలుసు కదా మనకు. జే ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యూ వీడి. వేర్ దేర్ఫోర్ వీడి ఈజ్ ఈక్వల్ టు ఎంత, జే బై ఎన్క్యూ. ఇక్కడ ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్, వేర్ ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. వీ నో దట్ వెన్ ఏ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ కండక్టర్ the charge carriers will move with an average velocity called drift velocity. మనకి ఏం జరుగుతూ ఉంటుంది, చార్జ్ క్యారియర్స్ యావరేజ్ వెలాసిటీ మూవ్, యావరేజ్ వెలాసిటీ ఏమంటారంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. రిలేషన్ బిట్వీన్ డ్రిఫ్ట్ వెలాసిటీకి కరెంట్ డెన్సిటీ జే, జే ఈజ్ కూడా ఐబై అంటారు. కరెంట్ డెన్సిటీ జేకి రెండింటి మధ్య రిలేషన్ ఏంటి, జే ఈజ్ ఈక్వల్ టు ఎన్విడి క్యూ, ఎన్ ఇంటూ విడి ఇంటూ క్యూ. ఫర్ విడి ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎన్క్యూ కిందకి తీసుకొచ్చాం అనుకోండి, జే బై ఎన్క్యూ. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. వేర్ ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఎన్ అంటే ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అనమాట. చూడండి, సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 అంటే బీడీ వచ్చింది కదా డ్రిఫ్ట్ వెలాసిటీ, ఈ డ్రిఫ్ట్ వెలాసిటీని తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో అంటే బి ఇంటూ ఏమొస్తుంది, జే బై ఎన్క్యూ. ఇదిగోండి, ఈహెచ్ ఈజ్ ఈక్వల్ బి ఇంటూ జే బై ఎన్క్యూ. ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 1 బై ఎన్క్యూ ని ముందు రాసి బీజే అని తర్వాత రాద్దాం. ఎన్క్యూ ఉంది కదా డినామినేటర్ లో, అది ఉంచేసి బీజే రైట్ సైడ్ రాసి బ్రాకెట్ లో ఏం చేద్దాం, 1 బై ఎన్క్యూ రాద్దాం. దీన్ని ఏమంటారంటే హాల్ కోషెంట్ అంటారు, పక్కన రాద్దాం 1 బై ఎన్క్యూ ఇంటూ బీజే. చూడండి, దీని ఈక్వేషన్ 3 అనుకోండి. ఇఫ్ విహెచ్ ఈజ్ ద హాల్ వోల్టేజ్ ఇన్ ఈక్విలిబ్రియం, విహెచ్ ని ఏమనుకుంటాం, ఆల్ వోల్టేజ్ ఇన్ ఈక్విలిబ్రియం అనుకుంటే, అండ్ డి ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద బార్. మన స్ట్రిప్ తీసుకున్నాం కదా, దానికి విడ్త్ డి, డయాగ్రామ్ లో ఉంటుంది చూడండి. డి అనేది ఏంటి, ఇక్కడ విడ్త్ ఆఫ్ ద బార్ అనుకుందాం. విహెచ్ అనేది హాల్ వోల్టేజ్, మన పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అవుతుంది కదా, ఆ హాల్ వోల్టేజ్ ఏమనుకుందాం మనం, విహెచ్ అనుకుంటే కనుక, డి అనేది విడ్త్ ఆఫ్ ద బార్ అనుకుంటే చూడండి, ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి, విహెచ్ బై డి. ఈ ఈజ్ ఈక్వల్ టు వి బై డి కదా, ఈ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఉంది వి బై డి. వి ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డి అని కూడా రాసాం మనం.
అలా VH బదులు ఏం చేద్దాం మనం VH by D. V is equal to ఎంత పొటెన్షియల్ కదా ఇది VH by D అన్నమాట. E is equal to VH by D which is equal to ఎంత 1 by NQ into BJ. ఈ డీని డినామినేటర్ లో ఉందని రైట్ సైడ్ తీసుకొస్తే BJD అవుతుంది. అంటే VH is equal to ఎంత 1 by NQ into B into J into D. సిన్స్ కరెంట్ డెన్సిటీ ఇంత ముందు చెప్పాను నేను కరెంట్ డెన్సిటీ J is equal to ఫార్ములా ఏంటి I by A. కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లో పాస్ అవుతున్న కరెంట్ ని కరెంట్ డెన్సిటీ అంటారు. సిన్స్ కరెంట్ డెన్సిటీ J is equal to I by A కాబట్టి J బదులు మనం ఏం చేద్దాం I by A రాద్దాం. therefore VH is equal to 1 by NQ into J is equal to I by A వస్తే ఏమవుతుంది IBD by A. VH is equal to ఎంత 1 by NQ into IBD by A. ఇక్కడ 1 by NQ ని ఏమంటారంటే RH అని పిలుస్తారు. therefore VH is equal to RH into IBD by A, where RH is equal to 1 by NQ is known as Hall coefficient. RH is equal to 1 by NQ ని ఏమంటారు హాల్ కోషెంట్. మీకు ఎగ్జామ్ లో ఏం చేస్తారంటే కనుక హాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి హాల్ కోషెంట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఇది రాయాలన్నమాట. VH is equal to ఎంత వచ్చింది మనకి RH into IBD by A. ఇక్కడ RH is equal to 1 by NQ ని ఏమంటారు అన్నమాట హాల్ కోఎఫిషియంట్ అని పిలుస్తారు అన్నమాట. ఫ్రమ్ ఈక్వేషన్ 3 చూడండి ఈక్వేషన్ 3 చూడండి ఒకసారి ఈక్వేషన్ 3 లో ఏంటి EH is equal to 1 by NQ into BJ కదా 1 by NQ అంటే మనకి ఎంత రాసుకోవచ్చు అనుకున్నాం RH రాసుకోవచ్చు. అంటే EH is equal to RH into JB అంతేనమ్మా. EH is equal to 1 by NQ అంటే మనం ఏం రాయొచ్చు RH రాయొచ్చు కదా RH into ఏమవుతుంది BG వస్తుంది. అది ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే EH is equal to RH into JB. therefore RH is equal to JB కిందకి వస్తే EH by J into B. therefore RH is equal to ఎంత EH by J into B. RH is equal to ఎంత EH by J into B. Thus the ratio of Hall electric field EH to the product of current density J and magnetic field induction B is known as Hall quotient. Hall quotient definition చెప్పమని అనుకోండి the Hall electric field అంటే Hall quotient the ratio of Hall electric field EH to the product of కరెంట్ డెన్సిటీ J అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. అంటే దేనికి రేషియో కట్టాం ఆల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ EH కి కింద ఏముంది J ఇంటూ B కరెంట్ డెన్సిటీ J కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ B కి మనం ఏం కట్టాం ప్రోడక్ట్ అంటే ఏంటి మల్టిప్లై చేసాం. ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ J అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ B ఈజ్ నోన్ యాజ్ హాల్ కోషెంట్ అని పిలుస్తారు అన్నమాట. దస్ ద రేషియో ఆఫ్ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ EH టు ద ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ J అండ్ magnetic field induction B is known as Hall coefficient. The Hall coefficient is negative when the charge carriers are electrons. Charge carriers electrons అనుకోండి Hall coefficient ఏమవుతుంది నెగటివ్ ఎందుకంటే 1 by NQ Q అంటే నెగటివ్ అవుతుంది కదా. thus the Hall coefficient is negative when the charge carriers are electrons and positive when the charge carriers are holes. పాజిటివ్ ఎప్పుడు వస్తుంది అనమాట చార్జ్ క్యారియర్స్ హోల్స్ అయినప్పుడు అనమాట. ఓకే ఇక్కడతో మనకి ఏమైంది హాల్ ఎఫెక్ట్ కంప్లీట్. దీంట్లో సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది అనమాట.